ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరిపల్లిలో డ్రైనేజ్ విషయంలో తలెత్తిన వివాదంలో న్యాయం చేయాలని ఎమ్మెల్యే యార్లగడ్డకు బాధితులు వినతి పత్రం అందజేశారు. మాజీ ఎంపీపీ పోట్లూరి బసవరాజు అపార్ట్మెంట్స్ నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు మురుగు డ్రైనేజీ నీరు ఇళ్లకి చేరడంతో దుర్వాసన వచ్చి అనారోగ్య పాలవుతున్నామని బాధితులు ప్రజా దర్బార్లో యార్లగడ్డ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓని స్థానిక ఎంఆర్ఓని వెంటనే ఆ డ్రైనేజీని సమస్యపై పూర్తిగా పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో అధికారులు పూడిక పనులు మొదలు పెట్టడంతో పోట్లూరి బసవరాజు వారిని అడ్డుకొని ఎలా పూడుస్తారని వాగ్వాదానికి దిగారు. పెట్టి లోతుగా తవ్వేశావు. మర్యాద అనేది ఉండాలి ఎవరికైనా. మాకొంది కూర్చంత ఏం చేసేది? రౌడీ లాగా చేస్తావా ఏంటి? మా స్థలంలో మీరు డ్రైనేజ్ పెట్టి మా మీద పోటాడతారేంటి? పంట బొజ్జోళ్ళకి మేము వెళ్ళాం. మా స్థలం ఇచ్చాం ఆ రోజుల్లో. పంట బోధి ఏంటి? మా ఇంటి మీదకి డ్రైనేజ్ పెట్టి. పంట బోధి కాదు, పంట బోధి కాదు అది. అసలు పంటలే లేవు, అంతా డ్రైనేజ్ వాటరే. మొత్తం డ్రైనేజ్ వాటరే. ఏంటి మీరే కదండి పంపిస్తుంది? మీరే కదండి మొత్తం డ్రైనేజ్ పంపిస్తుంది. బయట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ వ్యాఖ్యలకు కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కౌంటర్ ఇచ్చారు. తనతో పాటు తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు అంతా అబద్దమని మండిపడ్డారు. సంజయ్ కి ఆత్మవిశ్వాసం లేదని, అభద్రతా భావం ఎక్కువ అని విమర్శించారు. కేసీఆర్ జిల్లాల సౌలభ్యం కోసం విస్తరించారని అన్నారు. ఏ జిల్లాలో ఏమున్నాయి, ఎక్కడ ఎలా ఉండాలనేది కనీసం తెలిసి ఉండాలని డాక్టర్ సంజయ్ విమర్శించారు. ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు సంజయ్ గారు మాట్లాడుతూ ఇప్పుడు కూడా వారిని నేను మీరే సంబోధిస్తాను. నేను సింగులర్తో సంబోధించిన మీరు అనే పెద్ద మనిషి నాకంటే చాలా పెద్దోడు, నాకంటే వయసులో అన్నింటిలో పెద్దోడు, నాకంటే పెద్ద ఎమ్మెల్యే అయినా అన్నింటికంటే పెద్దోడు కాబట్టి ఆయన మీరు అని సంబోధిస్తాను. వయసు నేను తప్పకుండా గౌరవిస్తాను ఆయనకి. వారు అన్నట్టు నా కృషితో జగిత్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది అంటున్నాను. మొట్టమొదట ఒక రాజకీయ నాయకుడు ఉండాల్సింది. ఇప్పుడు ఇక్కడ అంటే నా గురించి పర్సనల్ గా కమెంట్ చేసినా, వ్యక్తిగత విమర్శన చేసినా నాకు ఏమర్థం ఏంటంటే, చాలా మంది చెప్తా ఉంటారు సంజయ్ గారికి ఆత్మవిశ్వాసం తక్కువ, ఎమ్మెల్యే గారికి ఆత్మవిశ్వాసం ఉండదు. ఎప్పుడు ఆత్మ న్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎప్పుడు రెండోది అభద్రత భావం. ఒక నాయకుడికి ఏది ఉండదు అంటే అభద్రత భావం ఎప్పుడు ఉండకూడదు. వేరే చేస్తున్నాడు, వీళ్ళు నా నుంచి ఏం తీసుకుంటున్నారో, వీళ్ళు ఎందుకు పోయినారు అక్కడికి, అది కాదు. నాయకుడు అన్నవాడు ఎప్పుడైనా ముందరుండి లీడ్ చేయాలి. మూడోది రాజ్యాంగం పట్ల కొద్ది బేసిక్ సెన్స్, దాన్ని రాజ్యాంగం సెన్స్ అంటాను నేను. అంటే రాజ్యాంగంలో మనకున్న హక్కులు సింపుల్. అంటే ఉదాహరణకి మనం ఒక పార్టీలో ఎలక్షన్ గెలిస్తే ఏ పార్టీకి ఎట్లా ఉండాలి, పార్టీకి సంబంధించి ఇవన్నీ రాజ్యాంగంలో చెప్తున్నారు. అది రాజ్యాంగం సెన్స్ అంటారు. అదేవిధంగా జిల్లా అంటే ఏంటి, జిల్లాలో ఏమేమి ఉంటాయి, జిల్లాకి ఎవరు రావచ్చు, జిల్లాకి ఎవరు రాకూడదు, అన్ని కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి. అన్నిటికీ కూడా రాజ్యాంగబద్ధంగా అన్ని రచించబడ్డాయి. సో బేసికల్లీ ఒక నాయకుడు అన్న తర్వాత రాజ్యాంగం ఎట్లా ఉంటుంది, దాని ప్రకారం మనం ఎట్లా ప్రవర్తించాలని చెప్పి మనకు తెలియాలి. ఇంత గుమ్మడికాయ దొంగలా ఇంత భుజాలు ఎందుకు అనుకుంటా నాకు అర్థం కూడా కాదు. ఇప్పుడు కూడా మీ గురించి మాట్లాడలేదు నేను. ఏది మాట్లాడు జగిత్యాల మెడికల్ కాలేజ్ ఏమన్నా దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఇంత తెలివి తక్కువగా, ఇంత అవివేకంగా మాట్లాడితే ఏం చేస్తారు? ఇప్పుడు జగిత్యాల మెడికల్ కాలేజ్ జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజు, జగిత్యాల జిల్లా మెడికల్ కాలేజు నా పలుకుబడితో జగిత్యాలకు వచ్చింది. భక్తుల సౌకర్యమే లక్ష్యంగా టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆమోదం తెలిపారు. తిరుపతిలో 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మించాలని నిర్ణయించినప్పటికీ టీటీడీ ఇందుకు ప్లానింగ్ కోసం ఆర్కిటెక్ట్ నియామకం చేపట్టాలని తీర్మానమిచ్చింది. ఇక విద్యార్థులకు కూడా టీటీడీ పాలక మండలి శుభవార్త వినిపించింది. ఎస్వీ జూనియర్ కాలేజీల డెస్కర్లర్లకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయించింది. సమావేశం అనంతరం ఈ వివరాలను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. ఏదైతే ఉన్నాయో తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టీటీడీ నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి
మన టిటిడి ల్యాండ్ లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయ ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగ్. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక కొత్త టిటిడి బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టిటిడిలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. టిటిడి ఆలయాలు ఏదైతే ఉన్నాయో తర్వాత